నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రేపటి నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్ చెక్ చేసుకోండి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ డిప్యూటీ సీఎం భట్టి తవ్వే కొద్ది బయటపడుతున్న గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు 100 కోట్ల రూపాయల పైనే అమ్మాయి జోలికొస్తే ఆకతాయికి షాక్ మీ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయడం మర్చిపోయారా? ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ సమస్యను పరిష్కరించుకోలేదా? అయితే వెంటనే సరిచేసుకోండి, లేదంటే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేపటి నుంచి కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో 2 ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రచారం చేయాలని, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించాలని సూచించారు. మధ్య తరగతి ప్రజలకు ఎన్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్లు నిర్మించాలని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ రెడ్డి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో నిన్నటి నుంచి ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత కాలంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో వారి భద్రత కోసం చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి రామ్ కిషోర్ ఓ ప్రత్యేక వాచ్ను రూపొందించారు. దీని ద్వారా దుండగుడికి 5 కిలోవాట్ల విద్యుత్ షాక్ ఇవ్వచ్చు. అలాగే గడియారం సెల్ ఫోన్కు అనుసంధానమై ఉన్నందున తల్లిదండ్రులు, పోలీసులకు బాధితురాలు ఎక్కడ ఉందనే సమాచారం వెళ్లిపోతుంది. నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడుతారని ఆయన చెప్పారు. నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. నేరాలను అరికట్టడంలో సమాజం బాధ్యత తీసుకోవాలి అని పేర్కొన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ లో విభేదాలు ముదిరి పాకాన పడినట్లు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తాను మంజూరు చేయించిన ఫ్లైఓవర్ను ఆపేయడంపై భగ్గుమంటున్నారు. తాను ఎవరికీ భయపడనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. శబరిమల అయ్యప్ప భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. 18 మెట్లు ఎక్కగానే దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ఆలయం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించాలని నిర్ణయించారు. భక్తులు ఈ మెట్లను ఎక్కగానే సన్నిధికి చేరుకోవడానికి ఎడమ వైపునకు మళ్లించేవారు. దీంతో దర్శనానికి 500 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని దాటుకుని వెళ్లాల్సి వచ్చేది. మార్చి 14 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందించే పథకం ఒక ప్రధానమైందే. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ హామీని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా మార్చి 31 నాటికి రైతుల అకౌంట్లలో 100% రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ 1 ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వగా తాము 12,000 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.